హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు తీసుకున్న టాపిక్ ఏందంటే ఈగో. ఈగో. చాలా సందర్భాల్లో మనం ఈ యొక్క ఈగో గురించి చెప్పుకుంటాం. వానికి ఈగో ఎక్కువ, వీనికి ఈగో తక్కువ అనేటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. కానీ ఫ్రైడ్ అనేటువంటి శాస్త్రవేత్త మానవుని యొక్క ఎదిగేటటువంటి దశల్లో అంటే పెరిగేటువంటి క్రమం లోపల ఈ ఈగో అనేటువంటిది ఒక 3 స్టేజెస్‌లో ఉంటాయని చెప్పాడండి. 3 స్టేజెస్‌లో మానవుని యొక్క ఎదిగే దశ లోపల ఈ యొక్క 3 స్టేజెస్ లోపల ఈగో ఉంటుంది అనేటువంటిది చెప్పారు. యాక్చువల్‌గా ఈగో అంటే ఏంటిది? ఈగో అంటే సాధారణంగా అనేటువంటి అర్థం లేదా ఇది నాది, నా సొంతం అనేటువంటి అర్థాలను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద లాటిన్ వర్డ్ ఈగో అనేటువంటిది. సో, ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త మానవుని యొక్క ఎదిగే క్రమం లోపల 3 స్టేజెస్‌ని చెప్పాను. ఇట్, తర్వాత ఇగో, తర్వాత సూపర్ ఇగో అనేటువంటిది 3 స్టేజెస్‌ని కలిగి ఉంటాయి అనేటువంటిది చెప్పాడు. ఆయన 1993లో ఆయన ఒక ఐస్‌బర్గ్ మోడల్‌ని కనిపెట్టడం జరిగింది. అంటే ఒక సముద్రపు యొక్క అలలో, ఒక సముద్రంలో ఏదైనా ఒక ఐస్‌బర్గ్ ఉన్నప్పుడు కింద ఏదైతే కనపడదో దాన్ని మనం ఇట్ అంటున్నాం. ఏదైతే పైకి కనిపిస్తుందో, ఐస్‌బర్గ్ దాన్ని ఇగో, తర్వాత సూపర్ ఇగోగా మనం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ కనపడని భాగము నథింగ్ బట్ నేను హ్యూమన్ బిహేవియర్‌కి నేను అప్లికేషన్ చేస్తున్నాను. ఏదైతే కనపడదో నథింగ్ బట్ ఇది అన్‌కాన్షియస్ అని అంటున్నా. అన్‌కాన్షియస్ అది మనకు తెలియదు. అంటే నథింగ్ బట్ రియాలిటీకి రియాలిటీకి దూరంగా ఉంటుంది. మంచా చెడా అనేటువంటిది ఆలోచించదు. ఓకే. ఇట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క ఇట్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. ఏదైనా ఒక షాపింగ్ మాల్‌కి ఏదైనా ఒక చిన్న పిల్లవాడిని మనం తీసుకుపోతున్నాం. అక్కడ వస్తువులతో పాటు మనకు బొమ్మలు కనపడ్డాయి. మన దగ్గర ఉన్నటువంటిది ఒక రూ. 1000. కానీ ఆ బొమ్మ విలువ ఒక 5000 ఉంటుందంటారు అనుకుంటున్నాం. ఆ పిల్లవాడు ఆ బొమ్మని చూస్తున్నాడు ఏమంటాడంటే కంపల్సరీ నాకు కావాలి అంట ఏడుస్తాడు. అప్పుడు అక్కడ రియాలిటీకి చాలా చాలా దూరంగా ఉండడం అంటే జరుగుతుంది. ఆ పిల్లాడికి తెలియదు నా దగ్గర రూ. 1000 ఉన్నాయి అని. కానీ ఖచ్చితంగా అది నాకు కావాలే అనేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండడం జరుగుతుంది. సో, అది అన్‌కాన్షియస్‌గా జరుగుతుంది. తనకు తెలియదు. ఏం తెలియదు. అది రియలా? మా నాన్న దగ్గర డబ్బులున్నాయా? లేవా? అనేటువంటిది ఆయనకు తెలియదు. సో, ఇ ఇట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని మనం ఇట్‌గా మనం చెప్పుకుంటున్నాం. సో, తర్వాత మనం చూసినట్టయితే పైన ఉన్నటువంటి 2 ఏవైతే మనకు కాన్షియస్‌గా ఉంటాయి. ఏది ఒక స ఏది మ ఇట్ గాని ఇగో, తర్వాత సూపర్ ఇగో. ఇగో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటారండి. డిఫెన్సివ్ మోడ్ అంటే తప్పించుకునేటువంటి భావన అనేటువంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక సిట్యుయేషన్ గాని, ఏదైనా ఒక ఇన్సిడెంట్ గాని జరిగినప్పుడు ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ అంటే నిర్దిష్ట కరెక్ట్ అదే టైం లోపల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల మనం చేయాలి అనేటువంటి ధోరణి వాళ్ళకుండదు. కానీ డిఫెన్సివ్ మోడ్‌లో తప్పించుకొని పని చూద్దాంలే. కొంచెం నాకు టైం కావాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం కావాలి. లేకపోతే ఒక 1 అవర్ టైం కావాలి. అనేటువంటి ఒక డిఫెన్సివ్ మోడ్ లోపల వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. సో, దీన్ని మనం ఏమంటున్నామంటే ఈగోగా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇట్లాంటి కేటగరీ వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మనకుంటారు. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్‌లో ఏదైనా ఒక ఆహ్, ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్ గాని, లేక సొల్యూషన్ గాని వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే, నాకొక హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వ, లేక ఒక 1 అవర్ టైమ్ ఇవ్వ, లేక 1 డే టైమ్ ఇవ్వ. ఒక డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటుంటారు. ఒక సిట్యుయేషన్‌ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోపల, లేక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో, లేకపోతే వితిన్ ది టైమ్ లైన్ లోపల వాళ్ళకు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చేటువంటి భావన గాని, తర్వాత ఆలోచన గాని వాళ్ళకు ఉండవండి. ఇట్లాంటి కేటగరీస్ ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమంటున్నామంటే ఇగోగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇడ్ లోపల ఉండదండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకది కావాలంటే కావాలి. ఇమ్మీడియేట్‌గా కావాలి అనేటువంటి మానసిక ధోరణి ఈడ్ లోపల ఉంటుంది. ఈగో లోపల ఇట్లాంటి డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటుంది. కానీ సూపర్ ఈగో ఇంకొక కేటగరీ వాళ్ళుంటారండి. ఈ సూపర్ ఈగోకి చెప్పుకోవచ్చంటే మనస్సాక్షి. నువ్వేదన్నా ఒక తప్పు పని చేశావు. కానీ ఆ భావన ఎట్లుంటదంటే నేను చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,00,000 నువ్వు దొంగతనం తీసుకొచ్చి నీ అవసరాలకు నువ్వు వాడుకున్నావు. నీకు తర్వాత తెలిసింది వాళ్ళకి వీళ్ళకి తెలిసింది నిన్ను పట్టుకొని పోయారు. పోలీస్ స్టేషన్ లోపల అప్పగించారు.
తెలిసినప్పుడు ఏమవుతుందంటానంటే, మనస్సాక్షికి తెలుసు నేను చేషినా అంటే, కానీ నేను చేయలేదు అనేటువంటి ఈ యొక్క ఇట్లాంటి మెంటాలిటీ, ప్లీజింగ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులను మనం ఏమంటారంటే సూపర్ ఈగోగా మనం చెప్పుకుంటున్నాం. సో, జనరల్‌గా ఈ యొక్క ఈగో అనేటువంటిది మనం జనరల్ టాపిక్ ఇది. సో, ఈగో, సూపర్ ఈగో, ఇగ్ అనేటువంటిది రకరకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఎదుగుతున్నటువంటి క్రమం లోపల ఈ యొక్క ఈగోని డిఫరెంట్ స్టేజ్ లోపల మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఈగో లోపల మనకు ఆహ్, మనిషిలో వచ్చేటువంటి ఈగోలో ఒక 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి అడల్ట్ ఈగో అని, తర్వాత పేరెంటల్ ఈగో అని, తర్వాత చైల్డ్ ఈగో అని. సో, ఇట్లాంటి స్టేజెస్ అనేటువంటివి ఉందాం. నెక్స్ట్ టైమ్ లోపల దీని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.